వెల్కమ్ టు వార్త. నేను దేవా. ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించి దాదాపు 50 ఎకరాల భూమిని ప్రభుత్వం అక్రమంగా స్వాధీనం చేసుకుంటుందనే ఆరోపణతో నిన్నైతే మాత్రం ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని కలిసి అయితే మాత్రం అంటే ఈ విషయంపై వారితో సమావేశమయ్యారు. అంటే ఈ విషయంపై అయితే మాత్రం చర్యలు తీసుకోవాలని, వారితో పాటు ఉద్యమంలో గాని, పోరాటాల్లో గాని కలిసి రావాలని బీఆర్ఎస్ పార్టీని అయితే కోరారు. ఈ విషయంపై అంటే అసలు ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించి ఇదంతా బోగస్ అని అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ గారు ఉన్నారు. చెప్పండి సార్. అటువైపు నుంచి ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులు మాత్రం మాకు న్యాయం కావాలి, మాతో పాటు పోరాటాలు చేయాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని పిలిచారు. మీరేమో అదంతా బోగస్ అంటున్నారు. ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీతో పాటు తెలంగాణ యూనివర్సిటీలన్నిటికీ పెద్దపీట వేసినాం. విద్యా ఉద్యోగాలు కల్పిస్తున్నాం, యూనివర్సిటీలకు నిధులు ఇస్తున్నాం, నియామకాలు చేయబోతా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వ యూనివర్సిటీల పట్ల మాకు ఒక చిత్తశుద్ధి ఉంది. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ యూనివర్సిటీలను పూర్తిగా విధ్వంసం చేసి, ధ్వంసం చేసి, నిధులు, నీళ్లు, నియామకాలు చేయకుండా పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేయగలిగారు. మేము వచ్చిన తర్వాత తెలంగాణలో ప్రభుత్వ యూనివర్సిటీలు ఉండాలి, ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేసి పేద మధ్య తరగతి జీవితాలకు వెలుగులు నింపాలని ఆలోచన చేసినాం. కంచె గచ్చిబౌలి అంశంలో కుట్ర చేశారు. అదేవిధంగా ఇవాళ మౌలానా ఆజాదీ ఉర్దూ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ అనేది 1998లో ఏర్పాటు చేశారు. ఇది మౌలానా ఆజాద్ అనేది ఒక స్వాతంత్ర సమరయోధుడు, తొలి దేశ విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర సమరయోధులు. కాబట్టి ఆయన పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. కాకపోతే ఇవాళ 200 ఎకరాల విస్తీర్ణంతో 10,000 విద్యార్థులు ఉండే యూనివర్సిటీకి అక్కడ 50 ఎకరాల స్థలంలో నిర్వీర్యమై కొంచెం చెట్లతోని కొంత అడవి ప్రాంతంగా ఉన్నటువంటి సందర్భంలో దాని వివరణ కోరడం జరిగింది ప్రభుత్వంగా, రంగారెడ్డి జిల్లా అధికారిగా. దాన్ని వివరణ కోరితే రిజిస్టర్ గారి నుండి కూడా మేము ఇది డెవలప్మెంట్ చేయగలుగుతున్నాం, అన్ని అనుమతులు తీసుకుంటున్నాం, ఇది మాకు యూనివర్సిటీకి అవసరమే అనే పద్ధతిలో జరిగినటువంటి చర్చను పూర్తిగా రియల్ ఎస్టేట్లకు అమ్ముతున్నారు, రకరకాలుగాని ఒక ప్రచారం, తప్పుడు సమాచారం తీసుకొచ్చి విద్యార్థులతోని విద్వేషాలు రెచ్చగొట్టేలా కుట్రలు చేసి ఇవాళ కేటీఆర్ అనేటోడు తెలంగాణ విద్యార్థుల మధ్య, నిరుద్యోగుల మధ్య ప్రధానంగా అవాస్తవాలు, తప్పుడు సమాచారాలు, విష ప్రచారాలకు పూనుకుంటా ఉన్నాడు. ఇది సరైనది కాదు. ఒక 10 ఏళ్ళు మాజీ మంత్రిగా పనిచేసి ఊందాతనంగా వ్యవహరించాల్సినటువంటి మీరు ఇలాంటి నీచమైన చిల్లర ఆలోచనలకు తెగబడడం అనేది సరైనది కాదు. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇంకొక అంశం, తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద 10 ఏళ్ల పాటు అధికారం ఉన్న బీఆర్ఎస్ నాయకులు నియామకాలు చేయకుండా, నిధులు ఇవ్వకుండా మొత్తం కూడా నిరుద్యోగుల్ని జీవితాలతో చెలగాటమాడి, ఉద్యోగ నోటిఫికేషన్ లేక అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటగా 65,000 ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగాల నియామకాలు జరిగినాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డిఎస్సి, ఎస్ఏ కానిస్టేబుల్ ఇట్లా ఉన్నటువంటి గ్రూప్ 4 లాంటి పరీక్షలు పెట్టి తెలంగాణలో 65,000 మంది నిరుద్యోగుల జీవితాలకు ఒక వెలుగులిచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంది. కాబట్టి ఇవాళ మంత్రులు, ముఖ్యమంత్రి గారి మాటలను వక్రీకరించి నిరుద్యోగుల మధ్య, విద్యార్థుల మధ్య ఒక మార్ఫింగ్ చేసి వాళ్ళని రెచ్చగొట్టే పనిగా ఒకటి పెట్టుకున్నది. కాబట్టి మేము అంటా ఉన్నాం, తెలంగాణ సమాజానికి ఒక జవాబుదారీ పాలనగా ఇవాళ నిధుల అంశంలో, నీళ్ళ అంశంలో, నియామక అంశంలో గత పాలకులు నిర్లక్ష్యం, నిర్వీర్యం చేస్తే ఈ ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నిధులు, నియామకాల అంశంలో మేము పెద్దపీట వేసి తెలంగాణ సమాజానికి ఒక విశ్వాసాన్ని, బాసటను కల్పించాలనే విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి నిరుద్యోగుల అంశంలో, ఉద్యోగాల భర్తీ అంశంలో ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరికొన్ని రోజులలోనే తెలంగాణ నిరుద్యోగులకు మరిన్ని ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఈ తప్పుడు సమాచారాలని, చిల్లర ఇలాంటి నాయకుల సమాచారాన్ని తెలంగాణ పౌర సమాజం గమనించాలని మేము కోరుతున్నాం. మీరేమో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అంటున్నారు. కానీ కేటీఆర్ మాత్రం కాంగ్రెస్ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లా తయారైంది. అందుకే ఒకవైపేమో అటు మొన్నటిదాకానేమో హైడ్రా పేరుతో కొన్ని భూములు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడేమో యూనివర్సిటీల మీద పడ్డారని అయితే మాత్రం ఆరోపిస్తుంది. ఇప్పుడు కేటీఆర్ అనేటోడు ఒక 10 ఏళ్ళు మంత్రిగా చేసినోడు మంచిగా మాట్లాడతాడని ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. చాలా చిల్లరగా, ఒక తిరుగుబోతుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇది సరైనది కాదు. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని తన స్థాయికి మించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. అది కాంగ్రెస్ కార్యకర్తలు మౌనంగా అనుకోవచ్చు, చేతగానితనంలాగా భావించొద్దని కూడా కేటీఆర్కి హితవు పలుకుతా ఉన్నాను. తెలంగాణ సమాజానికి మీరు ఏం సందేశం ఇవ్వగలుగుతున్నారు? ఒక గౌరవించుకునే సాంప్రదాయాన్ని కొనసాగిస్తారా, లేకపోతే భూత పురాణాన్ని మీరు కొనసాగిస్తారని నేను కేటీఆర్కి సూచన చేస్తూ ఉన్నాను.
అయ్య కూడా వాళ్ళ నాన్న నుంచి వారసత్వాన్ని రాజకీయ వారసుడు అవుతారు అనుకున్నాం కానీ ఈయన బూతుల వారసత్వాన్ని గలీజు మాటల్ని వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఇవాళ తెలంగాణ ప్రజలు చీకొట్టేలాగా అతని ప్రవర్తన కనిపిస్తూ ఉంది. ఇది సరైంది కాదని మేము పద్ధతి మార్చుకోవాలని పదే పదే వేదికల మీద కానీ పదే పదే వివిధ రూపాల్లో హెచ్చరిస్తూ ఉన్నాం. తన కేటీఆర్ తన పద్ధతిని తన భాషని యాసని మార్చుకుంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. మేము జవాబుదారీగా ఉన్నాం. ఇప్పుడు పిచ్చి కుక్కలు ఎన్నో మరుగుతాయి పోతుంటే ఒక అభివృద్ధి పని జరగాలంటే అనేక మంది అడ్డం పడతారు. కానీ మేము అభివృద్ధి అయిన తర్వాత ప్రజలు గమనిస్తారు. ఇవాళ హైడ్రా లాంటి ఒక చట్టాన్ని ఒక సంస్థను తీసుకొచ్చిన తర్వాత ప్రజల్లో ఒక తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. దాని తర్వాత ప్రజలు గమనించారు, ఓహో ఇది మన అభివృద్ధి కోసం మనకు దీని పట్ల ఒక భద్రత ఉంది, ఇది భూముల్ని వనరుల్ని కుంటల్ని చెరువుల్ని రక్షిస్తుంది అనే విషయాన్ని వాళ్ళు లేటుగా తెలుసుకున్నారు. అభివృద్ధి అనేది కొంచెం లేటుగా తెలుస్తుంది, అయినా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ వనరుల పట్ల, నీళ్ల పట్ల, నిధుల పట్ల, నియామకాల పట్ల, యువత భవిష్యత్తు పట్ల, రైతుల భవిష్యత్తు పట్ల, మహిళల భవిష్యత్తు పట్ల తెలంగాణలో ఒక జవాబుదారీగా ప్రజలు మెచ్చుకునేలా ప్రజలు గర్వపడే పాలనను మేము అందిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇదే అందిస్తాం. మాకు అధికారం ఉందని గర్వం లేదు, పొగరు లేదు, అహంకారం లేదు. ప్రజల అభివృద్ధి కోసం, ప్రజా అభివృద్ధి కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మేము ఇక్కడ వరకైనా ఏ గడపనైనా తట్టడానికి సిద్ధం, ఏ మనిషిని కలవడానికైనా సిద్ధం అనే భావనతోని భావజాలంతోని ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అన్ని కులాల, మతాల, ప్రాంతాల, వర్గాల వారికైతే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని అయితే మాత్రం టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెరగాని దయాకర్ చెప్పుకొచ్చారు. కనుక కార్తీక్ దేవ వార్త, హైదరాబాద్.